జగన్మోహన్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని బీజేపీ పథకం పన్నిందా? బీజేపీ పథకం పారలేదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం, జగన్మోహన్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి ఆంధ్రప్రదేశ్లో అసలు తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని బీజేపీ పథకం పారింది, బీజేపీ పథకం పన్నింది అని, ఆ పథకం విఫలమైంది అంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, అసలు ఆ పథకం ఎందుకు పారలేదు ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారు? అసలు మనం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడే మనం ఈ మాట మాట్లాడుకున్నాం. జగన్ భుజం మీద తుపాకీ పెట్టి చంద్రబాబు నాయుడిని కాల్చాలనుకున్నారు. చంద్రబాబు నాయుడిని కాల్చడం అంటే రాజకీయ హత్య. ఇది చంద్రబాబు నాయుడిని డైరెక్ట్గా కాల్చారని కాదు, రాజకీయ హత్యలు ఇలాగే ఉంటాయి. చంద్రబాబు నాయుడు అంటూ లేకపోతే తెలుగుదేశం పార్టీ కకావికలైపోతుంది. తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోతుంది. దిక్కుదోచని పరిస్థితిలో కార్యకర్తలంతా బీజేపీ పార్టీలో చేరతారు. ఇట్లాంటి ఊహాగానాలన్నీ ఢిల్లీ స్థాయిలో పథక రచన జరిగింది. దానికి అదే ఏదైనా జంతువులు పట్టుకునేటప్పుడు వేస్తారు కదా, వేసి గొయ్యి తీసి దానిలో ఆకులు వేస్తారు, పచ్చాకులు వేస్తే వచ్చి దానిలో తిందామని చెప్పి వచ్చి పడతాయి. అంతే కదా. ఎరగా జగన్మోహన్ రెడ్డిని వాడాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా నాకు ప్రత్యర్థి లేకుండా అయిపోతాడు అని చాలా సంతోషంగా ఒప్పుకుని చేశాడు. అది ఎందుకు వర్కౌట్ కాలేదు అంటే, వాళ్ళు ఇంకేదైనా ఒక కేసు పట్టుకుని ఉన్నట్లయితే కనుక అప్పుడు అది ఏమన్నా నెరవేరి ఉండేదేమో. వాళ్ళు బాగా అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వాళ్ళు జల్లెడేసి పట్టుకుని చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఏ పథకాలు తీసుకొచ్చాడు, ఏమి నిర్ణయాలు తీసుకున్నాడు, ఆ నిర్ణయాలని చట్టాల రూపంలో ఏం చేశాడు, ఏంటి అన్నీ జల్లెడ పట్టి ఒక 4-5 అంశాలు తీసుకున్నారు. ఒక 4-5 అంశాలు తీసుకుని దానిలో స్కిల్ డెవలప్మెంట్ అయితే కనుక బాగా పండుతుంది అనుకున్నారు. ఎందుకంటే డైరెక్ట్గా ఎప్పుడు చంద్రబాబు నాయుడు నోట్లో నానే మాట ఏంటంటే స్కిల్ అని నానుతుంటుంది కదా. అందుకని ఆయన తీసుకున్న గోతులు ఆయన్నే వేద్దామని చెప్పి అనుకున్నారు వాళ్ళు. ఇదంతా ఏంటంటే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షను అన్నీ అయిపోయినాయి. కాకపోతే బ్లాక్ బస్టర్ కాల. సినిమా ఏదో అంటారు కదా, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అంటారే, ఆ పద్ధతిలో జరిగింది. జైలుకి అయితే పంపించారు అంటే ఆపరేషన్ సక్సెస్, కానీ వీళ్ళు అనుకున్నది నెరవేరలేదు అంటే పేషెంట్ డెడ్ జరిగింది. అది అక్కడ అయ్యేసరికి డ్యామిట్ కథ అడ్డం తిరిగింది అనుకున్నారా, ఏమనుకున్నారా, చాలా ప్రయత్నాలు చేశారు. వాళ్ళ ఏమీ నెరవేరలా. అంటే దానికి ప్రాథమికంగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే, సహజంగా ఆవేశపరుడైన పవన్ కళ్యాణ్ ఆన్ ది స్పాటు అతను స్పందించిన తీరును చూసారా, అది బాగా పనిచేసింది. ఓకే, అంటే ఒక సంచలనం చేశాడు అతను. మామూలుగా విజయవాడ వెళ్తున్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, అప్పుడు విజయవాడ వెళ్తున్నాడు, ఆపారు. అతన్ని ఆపకపోయింటే ఇంత గొడవ జరిగేది కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అంత కోపం వచ్చేది కాదు. ఆపారు. వీళ్ళేమనుకున్నారు, చంద్రబాబు నాయుడు కోసమే వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ అనుకుని పవన్ కళ్యాణ్లో ఒక ఆవేశాన్ని వీళ్ళు నింపారు. అంటే ఒక రసాయనిక చర్య జరిగేటప్పుడు ఒక ద్రావకం 2 చుక్కలు వేస్తారు. ఇదంతా ఒక ఎత్తు, అప్పటిదాకా ప్రిపేర్ చేసి పెట్టినవన్నీ ఒక ఎత్తు, ఆ 2 చుక్కలు ఒక ఎత్తు. దాన్ని కెటలిస్ట్ అంటారు, ఉత్ప్రేరకం. వీళ్ళు ఆపడమే ఉత్ప్రేరకంలా పనిచేసింది పవన్ కళ్యాణ్కి. మనోడు లేస్తే మనిషి కాదు కదా, విజృంభించేశాడు. ఆ దెబ్బకి ఎక్కడెక్కడ తెలుగుదేశం శ్రేణులు కావచ్చు, ఆఖరికి ఏం చేద్దామా, ఎలా చేద్దామా, ఇది ఊహించని దెబ్బ,
ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అని ఆలోచిస్తున్న తెలుగుదేశం నాయకులు కూడా ఆఖరికి లోకేష్ కూడా ఒక్క క్షణం ఏ మాటకు ఆ మాట వాళ్ళ ఇంట్లో మనిషి వాళ్ళ పార్టీ మనిషి అనేసరికి ఒక లిప్తకాలం దిమ్మెరిపోతారు కదా. ఆ పరిస్థితిలో వాళ్ళు ఉన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ చేసింది బాగా పనికొచ్చింది. ఇంకా స్పీడ్ అందుకుంది. ఆ స్పీడ్ ఎక్కడి దాకా వెళ్ళిందంటే దేశ విదేశాల్లో దీని గురించి ఆంధ్రప్రదేశ్లో జరగనంత ప్రదర్శనలు విదేశాల్లో జరిగినాయి. మామూలుగా అయితే ఆంధ్రప్రదేశ్లో జరగాలి, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరగలేదు? జగన్మోహన్ రెడ్డి ముందు కళ్ళల్లో పడేటట్లు ఎవరన్నా ఏమైనా చెయ్యాలి అంటే భయపడి, ఒక ట్వీట్ పెట్టడానికి కూడా భయపడేటట్లు ఒక వాతావరణాన్ని సృష్టించి పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఇట్లాంటప్పుడు ఎవరు మాట్లాడకుండా ఉండటానికి అలాంటి వాతావరణం సృష్టించి పెట్టాడు. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ వరకు చేయగలడు కానీ ప్రపంచం మొత్తానికి కళ్ళు మూయలేడుగా, అందరి నోరు మూయలేడు కదా. తెలంగాణలో నోరు కేసీఆర్ మోద్దాం అనుకున్నాడు, వీళ్ళందరికీ కళ్ళకు గంతలు ఇక్కడ కడదాం అనుకున్నాడు కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్, మోడీ, జగన్మోహన్ రెడ్డి ఒకటే కాబట్టి వీళ్ళంతా ఓ పథకం ప్రకారం చేద్దాం అనుకున్నారు. కానీ మిగతా ప్రపంచాన్ని ఇదే దక్షిణాది రాష్ట్రాల్లో బెంగళూరు మీకేనా ఉందా పవరు? జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులో ఆస్తులు ఉన్నాయేమో, ప్యాలెస్లు ఉన్నాయేమో, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయేమో, కానీ ఐటీ ఎంప్లాయీస్ అంతా ఆయన చేతిలో ఉంటారుగా. మరి మెడ్రాస్లో కూడా జరిగినాయి, తమిళనాడులో కూడా. వీళ్ళు ఊహించింది ఇది, ఈ పరిణామం. ఈ ఊహించిన పరిణామానికి అందుకే వీళ్ళు అనుకున్నది పార్ల. వీళ్ళు ఎన్నో ఎత్తులు వేశారు, ఆ ఎత్తులు పారకపోగా నష్టం లాభం జరగకపోగా నష్టం జరిగింది. ఎవరైనా ఏం చేస్తారంటే ఒక వ్యాపారం చేసేటప్పుడు లాభం రాకపోయినా పర్వాలేదు, నష్టం రావద్దు అనుకుంటారు కదా. కానీ దీంట్లో లాభం రాలేదు సరిగదా, నష్టం వచ్చింది వీళ్ళకి. ఆ నష్టం ఏ స్థాయిలో వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు కూడా తన గురించి తను ఏ రోజు అంత అంచనా వేసుకున్నాడో లేదు. నేను అది కట్టా, ఇది కట్టా, అది చేసా, ఆ కాలువ దవ్వా, ఈ కాలువ బుడ్చా, కలవర్ట్లు కట్టా, ఇది చేసా అని చంద్రబాబు నాయుడు అనుకుంటాడు, చెప్తుంటాడు అందరితోటి. అసలు ఇక చెప్పక్కర్లా చంద్రబాబు నాయుడు చెప్తే ఇంక ఓవర్ డోస్ అయింది. ఆయన మాట్లాడకుండా ఆయన మౌనంగా ఉంటే మంచిది. మొత్తం వాళ్ళ ప్రత్యర్థులే చెప్పించేశారు. ఈయన రికార్డులన్నీ వాళ్ళు వేసేశారు, ఇంక ఈయన రికార్డులు వేసుకోక్కర్లా. ఓకే, ప్రపంచం అంతా. ఒక ఆయన వీల్ చైర్లో వచ్చాడు అమెరికాలో ఒక మీటింగ్కి. ఎక్కడన్నా విన్నామా? నిజంగా అంత అవసరం ఆయనకి, అమెరికాలో ఉన్న ఆయనకి? ఎందుకంటే ఆయన జీవిత చర్మాంకంలో ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి ఆయన జీవితం మొత్తం సంపాదించిన డబ్బులు వాళ్ళ అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి 5 సంవత్సరాలు సంపాదించాడంట. ఆయన కొడుకు దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. ఆయనకి ఏదో పారాలసిస్ ఏదో వచ్చింది, వీల్ చైర్లో వచ్చాడు మీటింగ్కి. వచ్చి మాట్లాడాడు. సగౌరవంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లంచాలు తీసుకోకుండా ఉంటే వాళ్ళ జీవితం మొత్తం సంపాదించిన డబ్బులు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఏ అవినీతి చేయకుండా 5 సంవత్సరాలు సంపాదించగలడు. ఇది ఓపెన్ ఛాలెంజ్. అందుకు ఆయన నేను అవినీతి చేయలే, నా కొడుక్కి అవినీతి చేయాల్సిన అవసరం పడలా, మేము గౌరవప్రదంగా తలెత్తుకుని బతుకుతున్నామంటే కారణం చంద్రబాబు నాయుడు అని మాట్లాడాడు ఆయన. ఇది గొప్ప విషయం కదా. ఈ సంఘటన జరగకపోతే ఇట్లాంటి మాటలు వెలుగులోకి వచ్చాయా? వచ్చాయి కాదు. అలాంటి కుటుంబాలు ఎన్నో, ఎన్ని కుటుంబాలు, అలాంటి కుటుంబాలు. ఇవాళ పిల్లల దగ్గర లేరు అన్న ఒక్క బాధ తప్పితే తల్లిదండ్రులు వాళ్ళ జీవితకాలంలో వాళ్ళు ఊహించలా, వాళ్ళ జీవితకాలంలో ఊహించలా. ముసలోళ్ళ దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఉండకూడదని కాదు నా ఉద్దేశం, స్మార్ట్ ఫోన్లు, ఐఫోన్లు వాడుతున్న ముసలోళ్ళు ఉన్నారు, కార్లు వాడుతున్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళైతే ఊహించుంటారు. ఊరికి ఒక కారు ఉండేది ఒకప్పుడు, నా చిన్నప్పుడు కారు ఉంటే చాలా గొప్ప విషయం. ఆ ఊర్లో ఎవరికి అనారోగ్యం వచ్చినా ఆ కారే పిలిపించుకుని హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. అంటే అలాంటిది ఇవాళ ప్రతి ఇంటి ముందు సాఫ్ట్వేర్ ఉన్న ప్రతి ఇంటి ముందు ఒక కారు ఉంటుంది కదా. మరి ఇవన్నీ అసలు వెలుగులోకి వచ్చినాయి అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసు వల్ల ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఓకే, ఇంకా ఒక పెద్ద విషయం ఏంటంటే కేసీఆర్ వాళ్ళు
ఇతని మీద అవాకులు చవాకులు పేలినందుకు గాను చంద్రబాబు నాయుడు మీద జగన్ కోసము మోడీ కోసం పేలిన ప్రేలాపనలకి వాళ్ళు ఒక రకంగా అధికారాన్నే కోల్పోయారు. ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్స్లో బాగా గట్టిగా బుద్ధి చెప్పారు. అదేమంటే చాలామంది ఏమంటున్నారంటే హైదరాబాద్లో గెలవలేదు కదా, మరి హైదరాబాద్లో కేసీఆర్ గెలిచాడు కదా, అసలు హైదరాబాద్లో అంతా ఉంది సీమాంధ్ర వాళ్ళు కదా, సీమాంధ్ర ఓట్లు ఎక్కడ వేయించుకోగలిగారు మీరు అని. ఇదే అసలు తప్పులో కాలేసే మాట. అంటే సీమాంధ్రలో హైదరాబాద్లో సీమాంధ్రలో ఒక్కళ్ళే లేరు. తెలంగాణ ప్రాంతం నుంచి చాలామంది హైదరాబాద్ వచ్చి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఈ చుట్టుపక్కల హైదరాబాదు చుట్టుపక్కల జిల్లాల్లో వాళ్ళతో అవతల జిల్లాల్లో ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ వచ్చి రియల్ ఎస్టేట్ చేసుకోవడం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం, సిమెంటు, ఇటక, కంకరు ఇట్లాంటి వ్యాపారాలు, నిర్మాణ సామాగ్రికి సంబంధించిన సిమెంట్ షాపుల దగ్గర నుంచి నడుపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే తప్పు ఒప్పో మనకెందుకు, కేసీఆర్ వల్ల మనం బాగానే ఉన్నాం, హైదరాబాద్ మరి బాగా డెవలప్ చేశారు కదా, హైదరాబాదు ఈ చుట్టుపక్కల దాటి ఒక 20 కిలోమీటర్లు వెళ్తే రోడ్లు లేవు, అది వేరే విషయం. అక్కడ రోడ్లు అయితే నాకెందుకు, నేనున్న ప్రాంతంలో రోడ్లు ఉన్నాయా లేదా, నా బిజినెస్ నాకు జరుగుతుందా లేదా, నా కడుపులో చల్లగా ఉందా లేదా అని చూసుకున్నారు. చూసుకుని ఏమనుకున్నారు, ఇక్కడ మేము మట్టుకు ఇదంతా కేసీఆర్ వల్లే జరుగుతుంది ఇదంతా అని అనుకుని వాళ్ళు కేసీఆర్ని గెలిపించుకున్నారు. కానీ మిగతా రాష్ట్రం అంతా ఏమైంది, ఖమ్మం, వరంగల్, వికారాబాద్ అటు సైడు, మెదక్లో సీమాంధ్ర వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి బాగా గట్టిగా వేశారు కదా దెబ్బ. ఇది చాలనట్టు సిబిఎన్ కన్సర్ట్ అని పెట్టారు గచ్చిబౌలిలో. నాకు తెలిసి ఒక రాజకీయ నాయకుడికి అంత అపురూపమైన విషయం అయితే జరగల, ఎవరికి జరగల. ఈవెన్ గట్టిగా మాట్లాడుకుంటే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీకి కూడా జరగల. వాళ్ళ రాజకీయ సభలకు జనాలు వచ్చేవాళ్ళేమో, కానీ ఒక వర్గంగా సాఫ్ట్వేర్ వర్గంగా వీళ్ళు ఒక సిబిఎన్స్ గ్రాటిట్యూడ్ అని సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే పెట్టి వాళ్ళే డిజైన్ చేసుకుని వాళ్ళే కర్త కర్మ క్రియ కింద చేశారు అంటే అది చేశారు అంటే ఇంత ఎవరికి జరగల. అంటే చనిపోయాక ఎవరి గురించి అన్న గొప్పలు చెప్పుకుంటారేమో, బతికుండగా మట్టుకు వాళ్ళ జీవిత కాలంలో చంద్రబాబు నాయుడు చూస్తాడని అనుకోలే. ఇవన్నీ జరిగింది ఎందుకు వల్ల అంటే ఆ ఒక్క అరెస్ట్ వల్ల. ఓకే, ఆ డామిట్ కథ అడ్డం తిరిగిన దానివల్ల చంద్రబాబు నాయుడు కూడా నేనేం చేశాను, తన రాజకీయ ప్రస్థానంలో ఏం చేసిన దాని ఫలితం ఇలా కనిపించింది అని 52 రోజులు జైల్లో ఉన్నది పూర్తిగా మర్చిపోయి ఆయన జైలు జీవితం అప్పుడేదో దోమలు గుట్టినాయనో లేకపోతే ఇంకోటో మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడట్లే. ఆయన అంతకి 1000 రెట్లు ఆయనకి ఒక గ్రాటిట్యూడ్ ప్రజల దగ్గర నుంచి దొరికింది. అది చాలా ఒక రాజకీయ నాయకుడికి. ఓకే, అది చేసి పెట్టారు వీళ్ళే. చక్కగా హారతి పళ్ళెంలో తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడికి గిఫ్ట్గా ఇచ్చారు వీళ్ళంతా. ఇది అసలు రిటర్న్ గిఫ్ట్ అంటే. ఓకే, అర్థమైందిగా మీకు. ఇప్పుడు వీళ్ళు ఆయన ఏదో చేద్దాం అనుకుంటే వాళ్ళు ఆయనకి గిఫ్ట్ ఇచ్చారు. ఇది ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.